థండర్ బోల్ట్స్ మూవీలో చూపించిన సెంట్రీ మీకు ఎంత పవర్ఫుల్ గా అనిపించినప్పటికీ తనని కామిక్ లో చూపించిన దానికంటే చాలా వీక్ గా చూపించారు. కామిక్ లో సెంట్రీకి ఉన్న పవర్ ని మూవీలో చూపించకుండా లేని కొత్త పవర్స్ అన్న దగ్గర ఉన్నట్టు చూపించారు. లైక్ టెలికనెసిస్. కామిక్ లో సెంట్రీ దగ్గర అసలు పవర్ ఉండదు, బట్ ఈ టెలికనెసిస్ పవర్ అనేది గాడ్ లెవెల్ పవర్ అని చెప్పాలి. జస్ట్ ఒక్క పవర్ తోనే సెంట్రీ కంప్లీట్ అవెంజర్ టీమ్ తో ఫైట్ చేయగలడు. దీంతో పాటు ఫ్లయింగ్, స్పీడ్, స్ట్రెంగ్త్, ఎనర్జీ బ్లాస్ట్, టెలిపతి ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ పవర్స్ ని కూడా మూవీ లోపల చూపించారు. బట్ మూవీలో చూపించని ఇంకో 8 టైప్స్ ఆఫ్ పవర్ కూడా కామిక్ లోపల సెంట్రీ దగ్గర ఉన్నాయి. ఆ పవర్స్ ఏంటో చూద్దామా? ఫస్ట్ వన్, ఇన్విన్సిబిలిటీ. సెంట్రీ ఎనర్జీ ప్రొజెక్షన్ అండ్ లైట్ రేస్ ని మ్యానిపులేట్ చేసి దాన్ని అబ్జర్వ్ అండ్ డిఫ్లెక్ట్ అండ్ బెండ్ చేసి ఎవరికి కనిపించకుండా మాయమైపోగలడు. లైక్ సూజన్ స్టోమ్ లాగా. సెకండ్, టెలిపోర్టేషన్. దీనిలో తను తన మాలిక్యులర్ స్ట్రక్చర్ ని మ్యానిపులేట్ అండ్ స్పేస్ టైమ్ ని బెండ్ చేసి కాస్మిక్ ఎనర్జీ పవర్ తో తను ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి సెకండ్ లోనే టెలిపోర్ట్ అయి వెళ్లిపోగలడు. అది వేరే ప్లానెట్ తో పాటు ఇంకో రేమ్ తో సహా ఎంత దూరమైన టెలిపోర్ట్ అవ్వగలడు. థర్డ్ వన్, ఎనర్జీని అబ్జర్వ్ అండ్ మ్యానిపులేట్ చేయడం. బేసికలీ పవర్ తో తను ఎలాంటి ఎనర్జీనైనా అబ్జర్వ్ చేసి దాన్ని తన స్ట్రెంత్ లాగా మ్యానిపులేట్ చేసి మార్చగలడు. లైక్ సన్ నుండి వచ్చే ఎనర్జీని అబ్జర్వ్ చేసి దాని ఎనర్జీ బ్లాస్ట్ లా మార్చగలడు. ఫోర్త్ వన్, టెలిపతి. లైక్ మూవీలో చూపించిన దానిలానే బట్ కామిక్ లోపల తను ఎవరి మైండ్ అయినా రీడ్ చేయగలడు. తన ఆపోనెంట్స్ తన పైన ఎలాంటి అటాక్ చేయబోతున్నారనే విషయాన్ని వాళ్ళ మైండ్ ని చదివి ముందే తెలుసుకోగలడు. అండ్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ లో వాండా చేసినట్టు తన ఆపోనెంట్ల భయాన్ని రియాలిటీ లోపల జరుగుతున్నట్టు వాళ్ళకి చూపించగలడు. ఫిఫ్త్ వన్, షేప్ షిఫ్టింగ్. సెంట్రీ తన బాడీని మ్యాటర్ అండ్ ఎనర్జీతో రీస్ట్రక్చర్ చేసి తను ఎవరిలా కావాలనుకుంటే వాళ్ళ తన రూపాన్ని మార్చుకోగలడు. లైక్ ఎక్స్ మ్యాన్ లోని మిస్టిక్ ద రేవన్ లానే బట్ కొంచెం డిఫరెంట్ గా. నెక్స్ట్, రీజనరేషన్. సెంట్రీ దగ్గర ఉండే రీజనరేషన్ ఎబిలిటీ తో ఎలాంటి గాయాలైనా హీల్ చేసుకోగలడు. లైక్ బుల్వరిన్ అండ్ డెడ్ పుల్ లా. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తను గాయపడటం చాలా రేర్. విలన్స్ నానా తిప్పలు పడి ఎలా కొలాగుతారని గాయపరిచినా అది వెంటనే హీల్ అయిపోతుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈ పవర్ వల్ల తను ఒక ఇమ్మోర్టల్ బీయింగ్ లా మారిపోతాడు. సెవెంత్ పవర్, బీస్ట్ వల్ల. దీంతో తను తన లైఫ్ లోపల ఇంపార్టెంట్ లా ఫీల్ అయ్యే వాళ్ళతో తన పవర్స్ ని షేర్ చేసి వాళ్ళకి ఎలాంటి హాని జరగకుండా చేయగలడు. కామిక్ లోపల ఒకసారి తను పెంచుకున్న కుక్కకి పవర్స్ ఇచ్చి తనని సూపర్ పవర్ ఉన్న డాగ్ లా మార్చాడు. అండ్ లాస్ట్ పవర్, మాలిక్యులర్ మ్యానిపులేషన్. దీంతో తను మాలిక్యూల్స్ ని రీఅరేంజ్ అండ్ మ్యానిపులేట్ చేయగలడు. అండ్ ఈ పవర్స్ అన్నిటిని సెంట్రీలో ఉన్నప్పుడు కంటే వాయిడ్ ఫామ్ లో ఉన్నప్పుడే తను ఎక్కువగా యూజ్ చేస్తాడు. వీటిలో మీకే పవర్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్.